ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అండ్ యు షల్ సర్వ్ ద లార్డ్ యువర్ గాడ్. దేవుడు మనకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. దేవుడు ఇంత ఖచ్చితంగా తన బిడ్డలమైన మనకు ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు అది మనం పాటించాలా వద్దా? కానీ ఎక్కడ చూసినా దేవునికి వ్యతిరేకమైన పనులే. ఏది వద్దు అంటే అదే ముందుగా మనము చేస్తాము, చేసి చూపిస్తాము. నిన్ను సృజించిన వానిని పూజించడం మానేసి ఆయనే చేసిన సృష్టిని పూజించటం వెర్రితనమే అవుతుంది. భూమిపైన చెట్టు, చేమ, పుట్ట, రాయి, రప్ప ఏది కనబడితే అదే నీకు దేవుడు. ఆకాశంలో దేవుళ్ళు, ఇవన్నీ ఎవరు కలుగ చేశారు? దేవాది దేవుడే. ఆయన కలుగ చేసిన వాటిని పూజించి కలుగ చేసిన సృష్టికర్తను నమ్మకపోగా ఈరోజు అనేకమైనటువంటి విమర్శనలను ఆయనపై చేస్తున్నారు. హేళనగా, వెటకారంగా, వ్యంగ్యంగా ఆయనను పలుకుచున్నారు. సర్వశక్తిమంతుని శక్తిని, మహిమను గుర్తెరగక పిచ్చి మాటలు పలుకుచున్నారు. నీ దేవుడైన యెహోవాను సేవించినెడలా అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు. నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాడు. నీ దినములు లెక్క సంపూర్తి చేస్తాడు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను అని సెలవిచ్చారు. కానీ మనము దేవునికి వ్యతిరేకమైన పనులను చేస్తూ మన మీదికి మనమే ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నాము. నిజమైన దేవుడెవరో గుర్తిరిగి ఆయనకు సాగిలపడి ఆయనను పూజించి ఆయనకు నమస్కరించి ఆయనను సేవించినెడలా దేవుడే నీకు సమస్తమైన ఆశీర్వాదాలను నీకును నీ కుటుంబమునకును దయచేయును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యానుసారంగా వారి జీవితాన్ని సరిచేసుకుని జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. వినిన దాన్ని విడిచిపెట్టకుండా నాయన వారు గ్రహించి వాటి ప్రకారం నడుచుకునే జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. నిజమైన దేవుడు మీరని గుర్తిరిగి మిమ్మల్ని సేవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరత కొన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి అవసరతలను, అక్కరలను ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చండి. ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ప్రభా, నీ మెండైన నిండైన దీవెనలు అనుగ్రహించి సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.